విశాఖ గాజువాక ఎల్బీ నగర్లో దారుణ హత్యోదంతం బయటకొచ్చింది. రవీంద్ర అనే నేవీ ఉద్యోగి తన ప్రేమికురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కేవలం హత్య చేయడంతో ఆగకుండా ఆ మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి బీభత్సం సృష్టించాడు. ఆ నరికిన శరీర భాగాల్లో సగ భాగాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్లో దాచగా మిగిలిన సగ భాగాన్ని గోనె సంచిలో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. నిందితుడు రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమికురాలు మౌనికను పిలిపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో రవీంద్ర మౌనికను హత్య చేశాడు. అనంతరం ఇంటి నుండి నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోని దృశ్యాలను చూసి పోలీసులే విస్తుపోయారు. అసలు వారిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి, ఈ దారుణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. విశాఖలోని గాజువాక ఎల్బీ నగర్లో దారుణ హత్య జరిగింది. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్ట్రీట్ పైన తన ప్రియురాల్ని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి నిందితుడిని మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో నేవీలో పనిచేస్తున్నాడు. తర్వాత సెకండ్ బాక్స్లో మనం చూడొచ్చు గోనె సంచిలో మృతదేహం సగభాగాన్ని, తర్వాత ఫ్రిడ్జ్లో మృతదేహాన్ని సగభాగాన్ని మొత్తం హత్య చేసిన తర్వాత అతి కిరాతకంగా ఆ డెడ్ బాడీని రెండు ముక్కలుగా చేసి ఒక భాగాన్నేమో ఫ్రిడ్జ్లో ఉంచాడు, మరొక భాగాన్నేమో గోనె సంచిలో ఉంచాడు. తర్వాత ఈ హత్య చేసి ఆ డెడ్ బాడీని రెండు ముక్కలు చేసి నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు. సో పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఈ హత్యకు కారణం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య అంత తారాస్థాయిలో గొడవలు జరగడానికి ఏం కారణాలు ఉన్నాయనే దానిపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, విశాఖలో చాలా దారుణం జరిగింది. గాజువాకలో ఒక బాడీ అంటే డెడ్ బాడీని రెండు ముక్కలుగా చేసి తర్వాత అత్యంత దారుణంగా చంపేసి రెండు ముక్కలుగా చేసి పోలీసులకు లొంగిపోయాడు. సో కారణాలు ఏంటి, ఇంత దారుణంగా చంపడానికి కారణాలు ఏంటి, పోలీసులు ఏం చెబుతున్నారు రాజు? ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా డబ్బుల కోసం జరిగినటువంటి ఘర్షణే ఈ హత్యకు దారి తీసినట్లుగా నిందితుడు చెప్పినటువంటి వివరాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతకాలంగా ఎల్వి నగర్ లో నేవీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీళ్ళు విజయనగరానికి చెందినటువంటి వాళ్ళు. అయితే భార్య విజయనగరం పుట్టింటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో తనకి కొంతకాలంగా పరిచయం ఉన్నటువంటి ప్రియురాలు, ప్రేమించినటువంటి అమ్మాయి మౌనికని తన ఇంటికైతే పిలిపించినటువంటిది అయితే ఉంది. అయితే ఆదివారం రాత్రి సమయంలో ఆమెను ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చినటువంటి సమయంలో ఇద్దరి మధ్యన ఒక గొడవ అయితే చెలరేగింది. పోలీసులకు అందించినటువంటి సమాచారంలో ఆ డబ్బుల కోసం తీవ్రమైన గురి చేస్తుంది, ఆ వేధింపులు తట్టుకోలేకే నేను హత్య చేస్తానని పోలీసులకి ముందు ఈ సమాచారం అయితే చెప్పినట్లుగా మనకైతే ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కోపంలో తట్టుకోలేక ఆమెని హత్య చేశాయని తెలుస్తుంది. కానీ అంత కోపంలో హత్య చేసే అవకాశాలు ఉన్నా కూడా ముక్క ముక్కలుగా నరకాల్సినటువంటిది ఎందుకు అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలు తెలియకుండా, ఆమె ఇంట్లోకి వచ్చిన విషయం తెలియకుండా శవాన్ని మాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ అలా చేయకుండా ముక్క ముక్కలుగా చేసిన తర్వాత కొంత భాగాల్ని ఆ ఫ్రిడ్జ్ లో అయితే చాలా జాగ్రత్తగా కవర్ లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు. మరికొంత భాగాన్ని ఒక గోనె సంచుల్లో ప్యాక్ చేసి వేరొక చోట పెట్టి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి రవీంద్ర లొంగిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే అసలు ఇలా చేయడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ముఖ్యంగా చూస్తే పోలీసులు పోలీస్ స్టేషన్ కి వచ్చి రవీంద్ర జరిగినటువంటి విషయాన్ని లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రవీంద్ర ఇచ్చినటువంటి సమాచారంతో రవీంద్ర ఇంటిని పూర్తి స్థాయిలో సెర్చ్ చేసినటువంటి పోలీసులకి ఫ్రిడ్జ్ లో ఆమె శరీర భాగాలు అయితే దొరికాయి. అదేవిధంగా గోనె సంచిలో మరికొన్ని శరీర భాగాలు దొరికాయి. తల మాత్రం ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తలని ఎక్కడ పడవేశాడు, లేదా వేరే చోట ఎక్కడన్నా పెట్టాడా, లేదా తలను కూడా ముక్క ముక్కల కింద కట్ చేశాడు అనేది కూడా తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం ఆ రవీంద్ర ఇంటిలో స్పెషల్ టీమ్స్ తో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత ఇబ్బంది కలిగించినటువంటి నేపథ్యంలో ఈ హత్య చేయడానికి గల కారణాలుగా ఆ పోలీసులు అయితే భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లో అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. రాజేష్, థ్యాంక్ యూ రాజు.